జడ్చర్లలోని కావేరమ్మపేటలో ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం భక్తులతో కిక్కిరిసిన ఆలయం. జడ్చర్లలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పెళ్లిళ్ళు, సంతానం కోసం పోటెత్తిన భక్తులు, సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు, అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఉత్సవాలు. జడ్చర్ల ఆలయంలో భక్తుల సందడి. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి కావేరమ్మపేటలో వీధి వీధి వాడవాడలో స్వామివారు విగ్రహాలను ఊరేగింపు చేశారు. అనంతరం గుడి దగ్గరికి చేరుకున్న భక్తులు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక జ్యేష్ఠ పౌర్ణమి పుణ్యదినాన్ని పురస్కరించుకొని జడ్చర్లలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లజామువారు నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పురాణాల ప్రకారం వివాహ ప్రాప్తి, సంతాన భాగ్యం, నాగదోష నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పలువురు దంపతులు, యువకులు స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో మారుమోగ స్వామివారి కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో మధ్య ఘనంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు. స్థానికులు, పరిసర గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం జడ్చర్లలో ఆధ్యాత్మిక వాతావరణం తీసుకువచ్చింది. అలాగే కళ్యాణ అనంతరం నిర్వహించిన ప్రవచన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుత సమాజ కుటుంబం అంటే పార్వతీ పరమేశ్వరుల కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన ప్రవచనాలతో భక్తులు అందరూ ఎంతో మంత్రముగ్ధులయ్యారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ వీడియో చూసేసేయండి. ప్రవచన కార్యక్రమం ప్రత్యేక న్యూస్ బులెటిన్ త్వరలో మీ జేసీఎల్ న్యూస్ టీవీలో. ఈ వార్త నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 2 తారీఖు రోజు గచ్చిబావి దగ్గర నిర్వహించే రక్తదాన శిబిరం పాల్గొనండి. థ్యాంక్ యూ. కుమారుల వారి అవతారంగా చెప్తారు. ఎప్పుడో శివుడి దగ్గరికి వెళ్ళి అడిగట్ట ఆయన, నేను నీ కుమారుడుగా జన్మించాలి అని. సరే అన్నాడు. నీకే కుమారుడుగా జన్మించాలి అన్నట్ట. ఎట్లా కుదురుతుందండి? మగవాళ్ళ కొడుకులు పుడతారా? గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా ఎవరికన్నా మగవాడొక్కడు పిల్లల్ని కన్నాడా? జరగదే. ఇదో విశేషం ఉంది. సరే, ఆ సంగతి సరే అని వరం ఇచ్చేశాడు. ఆయన బోళాశంకరుడు కదా, వరం ఇవకేం చేస్తాడు అడిగితే ఇచ్చేశాడు. ఈ లోపల తారకాసురుడు అని ఒకడు ఉన్నాడు. వాడేం చేశాడు? తపస్సు చేసి 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 బ్రహ్మాండంగా దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. రాక్షసుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? నేను ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటాడు. ఎవ్వరన్నా నేను కలకాలం బతకాలని కోరుకున్నాడో వాడు రాక్షసుడు అని అర్థం. ప్రకృతికి సహజంగా చిన్నపిల్లలుగా పుడతాం, పెద్ద అవుతాం, గృహస్థాశ్రమం, పిల్లలు, మనమలు, మహా అయితే ముని మనమలు. అయ్యాక కూడా నేనే ఉంటానంటే తర్వాత తరం వాళ్ళు ఎక్కడుంటారా ఇంట్లో? కొత్త చీరలు 10 కొనుక్కుంటే పాతవి పడేస్తామా లేదా? కొత్త ఫర్నిచర్ కొంటే పాత ఫర్నిచర్ ఎవరికైనా ఇచ్చేస్తాను, లేకపోతే అమ్మేస్తామా లేదా? ఈ ముసలాళ్ళందరూ వెళ్ళిపోతేనే కదా తర్వాత వాళ్ళు రావాలి. వాళ్ళకి ఆ క్రమంలో రావడానికి ఒక ఏర్పాటు సృష్టిలో జరిగింది. సృష్టికి వ్యతిరేకంగా కోరుకునేవాడు రాక్షసుడు. నేను కలకాలం ఉండాలంటే నీ పిల్లలు వాళ్ళు ఏమైపోవాలి? అంతే కదా. అప్పుడు పరిపాలించినటువంటి మొఘలాయి చక్రవర్తులు తానే సింహాసనం మీద కూర్చుంటే 20 ఏళ్లకు రాజ్యానికి వచ్చి 80 ఏళ్ల దాకా కూర్చుంటే కొడుక్కేమో 60 ఏళ్ళు వచ్చాయి. ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడు? అంచేత తండ్రినేమో చెరసాల్లో పెట్టడమో చంపడమో చేసి కూర్చున్నారు. అదే మర్యాదపూర్వకంగా తనకు 60 ఏళ్ళు వచ్చాక, నాయన నువ్వే సింహాసనం మీద కూర్చో, నేను కాసేపు నీకు సలహాలు ఇస్తూ ఉంటాను అంటే ఎంత బాగుంటుంది? మన వాజ్పేయి గారిలాగా. అంతే కదా.
అద్వానీ గారు, వాజ్పేయి గారు వీళ్ళందరూ సలహాలు ఇస్తూ కూర్చున్నారు మేము పెద్దవాళ్ళం అయిపోయామని. అది పద్ధతి. పిల్లలకు అవకాశం ఇవ్వాలి, పెద్దల పక్కన ఉండాలి. కావాలంటే సలహాలు ఇవ్వాలి, వీళ్ళ భావాలు వాళ్ళు అమలుపరిచేటట్టుగా చూడాలి. కానీ నేనే పెత్తనం చేయాలంటే కుదరదు. ఇంకో సంగతి గుర్తుపెట్టుకోండి, ఇది అక్కడే కదా మన ఇంట్లో కూడా అంతే. కోడలు పెద్దదయ్యాక పెత్తనం కోడలికి ఇవ్వాలి, కొడుక్కి ఇవ్వాలి, పెద్దవాడు మామూలుగా కూర్చోవాలి. ఇంకా నా పెత్తనమే సాగాలనుకుంటే మాత్రం అబ్బో ఇల్లు రణరంగమే.